లచ్చు, ఇవాళ ఫుల్ రొమాంటిక్ మూడ్ లో ఉన్నట్టున్నా. జయ, తెల్లవారుజామున నేను తులసి కోట దగ్గర రంగురంగుల ముగ్గు వేస్తున్నప్పుడు అక్కడ ఒక సుందరవదన యువకుడొచ్చి ముగ్గు వేస్తున్న నా చేతిని కళ్ళార్పకుండా చూస్తున్నట్టుగా కలొచ్చింది. నేనొక్కసారైనా ఓరు చూపుతో తనని చూద్దామనుకుంటే ఎందుకో తెలియదు కానీ సిగ్గేసింది. భయం వేసినా ఆ అందమైన భావన నాలో ఒక రకమైన ఆనందాన్ని కలిగించింది. అవునా? నీ మనసును దోచినోడు ఆ మాంత్రికుడు అతనేనా? మాంత్రికుడు కాదు, తను ఆగంతుకుడు, ఆపద్బాంధవుడు. అయితే పక్కా లవ్ అని కన్ఫర్మా? లవ్ అని చెప్పలేను, కానీ తను చెప్పే ప్రేమ మాటలు నా మనసుని ఓడించి నా హార్ట్ బీట్ ఎక్కువైపోయి పరిగెత్తుకుని వెళ్ళి తనని వాటేసుకోవాలనిపిస్తోంది. ఏంటి, ఏమైంది? ఇప్పుడే కదా నవ్వుతూ ఉన్నావు, అప్పుడే ఏడుస్తున్నావు. ఏమైంది? ఏం లేదు, వదిలే. మనం ప్రాజెక్ట్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఈరోజు అమావాస్య. ప్రాజెక్ట్ గురించి స్టడీ చేయడానికి శ్మశానానికి వెళ్ళాలి. ప్రాపర్టీస్ అన్ని రెడీగా ఉన్నాయిగా? రెడీగా ఉన్నాయి. హ్యాండిక్యామ్ ఫుల్ ఛార్జ్లో ఉందిగా? సరే, రా వెళ్దాం. కమ్. స్టాప్ స్టాప్. హాయ్. మీరేంటండి మేము ఎక్కడికి వెళ్ళినా వెనకాలే వస్తున్నారు? ఏంటి విషయం? అద్దంలో ఎప్పుడైనా నీ మొహం చూసుకున్నావా? భలే గొప్ప ఫిగర్ చెప్పొచ్చింది. ఏళ్ళు మొహం చూసుకా. నువ్వేంటి ఇక్కడ? అమావాస్య అర్ధరాత్రి శ్మశానానికి వచ్చారేంటి? దెయ్యాలతో ఒక సెల్ఫీ తీసుకుందామని. పెద్ద దెయ్యం ఏమన్నారే? ఏం లేదు, మా ప్రాజెక్ట్ గురించి రీసెర్చ్ చేయడానికి ఇక్కడికి వచ్చాం. నేను రానా? ఏం వద్దు, మా పని మేం చూసుకుంటాం. సరే వదిలేయండి. మిమ్మల్ని ఇద్దరిని చూసి శ్మశానంలో ఉన్న దెయ్యాలు పారిపోతాయేమో చూసుకోండి. ఏ రావ వెళ్దాం. వచ్చేసాడు పెద్ద. వెళ్ళండి, నాకేం భయం లేదు, నేను ఒక్కడే వెళ్తాను. హలో. మావా, దీని మొహంలో యాసిడ్ పోయినా లేక మార్కైనా? దాన్నే అడిగిరా, దానికి ఏమి ఇష్టమో. వాడెవడే పొడుగొండ ఒక్క నుంచుకున్నాగా, వాడిని త్వరగా రమ్మను. ఆల్ మావాస్ ఓకేనా? ఈరోజు ఉందే వాడికి పాడ, నీకు పడక. మామా ఏసేంట్రా?
మారీ మహాదేవ్? తెలీదా? ఓ, నేను క్రైమ్ చేసేటప్పుడు మీడియా వాళ్ళని లైవ్ తీయమని ఎన్నోసార్లు మొత్తుకుంటూనే ఉన్నాను. భయపడి ఎవరు దగ్గరకు రానంటున్నారే. అంతా అయిపోయిన తర్వాత పోలీసులు చెప్తారు, వీళ్ళు రాసుకుంటారు. అట్లీస్ట్ ఒక ఫోటో అయినా వేయకుండా మ్యాటర్ క్లోజ్ చేసేస్తారు. ఏయ్, అయినా కూడా అడుగుతున్నాను, నీ తల్లి మీద ఒట్టు నేనెవరో తెలీదు? నీ తల్లి తోడు నాకు తెలీదయ్యా. ఏయ్ చూడు, రక్తం చూసినా కూడా మాకు అసహ్యం అనిపించదు. నీ గుండెలు చీల్చే రక్తం తాగడం పెద్ద విషయం ఏం కాదు. చూడు, రాబందుల్లాగా ఎలా కాచుకొని ఉన్నారు చూడు. ఏమంటావు? ఆ విషయం పక్కన పెట్టు. నాకు కావాల్సింది ఏలేరు బార్డర్ సర్వే ఫైల్. అది మర్యాదగా నాకు ఇచ్చేసి వెళ్ళు. నీకేం కావాలో అడుగు, నీకు కావలసినంత చిల్లర పడేస్తాను. బాబు, డైలాగులు బాగా చెబుతున్నావు బాబు. నాకు రాజమౌళి బాగా తెలుసు. ఆయనే కాదు, చాలా మంది నాకు తెలుసు. వాళ్ళకి చెప్తాను, నీకు మంచి ఛాన్స్ ఇస్తారు. విలన్గా చెయ్యి, డబ్బులు బాగా సంపాదించవచ్చు. ఇలాంటి బెదిరింపులన్నీ మానేయ్. గవర్నమెంట్ సర్వెంట్లంతా ఒకేలాగా ఉండరు. నా సర్వీసులో ఇలాంటి కుక్కల్ని ఎంతమంది చూశానో తెలుసా? ఈ ఫైల్ని నేనే గవర్నమెంట్కి సబ్మిట్ చేస్తాను. నువ్వేం పీక్కుంటావో పీక్ వెళ్ళు. బెదిరిస్తావా? గబ్బిలాల్లా బతుకుతున్నారా మీరంతా? ఫు! నాకు జీతం ఇచ్చేది గవర్నమెంట్, మీరు కాదురా. ఐఎమ్ గవర్నమెంట్ సర్వెంట్. ఇలా అంతా జరగకూడదు. ఈ మ్యాటర్ వీడితో ఎలా చెప్పేది? అసలు మ్యాటర్ వీడికి తెలిసిందంటే వీడి గుండు తట్టుకోగలరా? ఏమైనా అవని చెప్పారా? మామా 90 వేసుకో. ఏమైందిరా ఈరోజు నీకు? నత్తోళ్ళ మాట్లాడుతున్నావు. వీళ్ళెవరు? నత్తోడితో వెళ్ళిందిరా. అవును. బ్లూ షర్ట్ ఇవ్వండి. కొత్త డిజైన్ చూడండి సార్. కీర్తి, పర్ఫెక్ట్. మంచి పనికి వెళ్ళేటప్పుడు తెల్ల బట్టలు వేసుకోవడం మంచిది. షర్ట్ చాలా బాగుంది. నీకు ఓకే కదా? బాగుంది. అయితే రేపు దీన్నే వేసుకుని రావాలి. ప్లేసు టైము గుర్తుంది కదా? గుర్తుంది. రేపు మార్నింగ్ 8 గంటలకి కట్టాలి కదా. కడతాను. త్వరగా రెడీ అయ్యిరా. నీకంటే అర్జెంట్ నాకుంది. నేను ముందుగా వచ్చి అక్కడ వెయిట్ చేస్తాను. సరే పదండి వెళ్దాం. చాలా పర్చేస్ చేయాలి. త్వరగా పదవి వెళ్దాం. కమ్ కమ్ కమ్. కెమెరామెన్ సూరి, ఏంటి గురు ఈ కొత్త మ్యాటరు? బ్యూటీకి ఎక్కిలికి మ్యాచ్ కావట్లేదే. రేనంతా నీ ఫిగర్ ని ఆ బికారి గారు తన్నుకుపోతున్నాడు. నీ కథ ఫినిష్. హలో, లవ్ చేసిన అమ్మాయి వేరే ఏమన్నా పెళ్లి చేసుకోబోతుంటే నేను ఎలారా భరించేది? ఆ నొప్పి అనుభవించేవాడికే తెలుస్తుంది. అవును కదరానంతా. కూర్చోరా. అయ్యో పాపం, ఫీలింగ్ వాడికి మందు వీడికా? అది కాదురా, లవ్ వద్దు అంటున్నా కానీ వినరే. అనుభవించని రే, నా బాటిల్ పట్టుకుపోయాడే. రే ఆగరా.